ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో రాయబడినటువంటి సియోను కొండను గూర్చి మనము 8 మాటలను జ్ఞాపకం చేసుకుందాము. ఈ సియోను కొండ యెరూషలేములోని ఉంది. మొదటిగా చూసినట్లయితే సియోను దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసుకొని ఉన్నాను. ఇక రెండవదిగా చూసినట్లయితే సియోను దేవుడు నివసించే స్థలము. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములోని, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. మూడవదిగా చూసినట్లయితే సియోను మహారాజు యొక్క పట్టణము. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 2వ వచనములో, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఇక నాలుగవదిగా చూసినట్లయితే సియోను పరిపూర్ణ సౌందర్యము కలది. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 2వ వచనములోని, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఇక ఐదవదిగా చూసినట్లయితే సియోనులో యెహోవా నిబంధన మందసము ఉన్నది. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనములోని, అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. ఆరవదిగా చూసినట్లయితే సియోనులో నుండే ఇశ్రాయేలీలకు రక్షణ కలుగుతుంది. కీర్తనల గ్రంథము 53వ కీర్తన 6వ వచనములో, సియోనులో నుండి ఇశ్రాయేలీలకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఇక 7వ మాటగా చూసినట్లయితే విమోచకుడు సియోనులో నుండే వచ్చును. రోమా పత్రిక 11వ అధ్యాయము 25-26 వచనాలలో, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనుల నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. 8వ మాట, సియోను యేసు ప్రభువు వారు నివసించేటటువంటి స్థలము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము, నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడెను. ఇవి బైబిల్లో ఉన్న సియోనును కూర్చున్నటువంటి 8 మాటలు. మనము కూడా ఆ పరిశుద్ధ పర్వతమైన సియోను చెంతకు చేరగలిగేలా మన హృదయాలను సిద్ధపరచుకుందాము. ఆమేన్.